ప్రభుత్వం అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు రోజు రోజుకి మితిమరిపోతున్నాయి. లోన్ యాప్ వేధింపులకు తాళలేక అదృశ్యమైన యువకుడు విగత జీవిగా మారాడు. మహబూబ్ నగర్ జిల్లా నందిగామ మండల కేంద్రంలో రైలు పట్టాల పక్కన యువకుడి మృతదేహం లభ్యమైంది. తీసుకున్న అప్పుకి మూడింతలు చెల్లించిన నిర్వాహకులు మాత్రం వేధింపులు ఆపకపోవడంతో సాయి చరణ్ అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యువకుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మళ్ళా ఎందుకు అబ్బాయి ఇట్లా చేసుకోవాలి? అది ఏంది కారణము? కొంచెం తవ్వి చూసి చూడండి సార్, ఇక్కడక్కడ ఏమున్నాయి ఏం కథ అనేది. ఎవరున్నారు దాని వెనకాల? ఎవడు ఇచ్చినోడు, ఎవడు తీసుకున్నాడు, ఎక్కడికి ఎంచున్నాయి వాళ్ళకు రిలేషన్? లోన్ ఆపుతుంది ఎవరికి రిలేషన్లు ఉంటవి? ఇంతకు ముందుకు టీవీ 9 గుణంగా వచ్చింది ఇట్లనే ఎంతో మంది చనిపోయినరు అని చెప్పి. ఈ లోన్ యాప్ వల్ల ముసలు చచ్చిపోతలేరు, ఎంగు పిల్లలే చనిపోతున్నారు. ఒక్క 15 రోజుల నుంచి తెలుసంట సార్. 1 మంత్ అయ్యింది కానీ ఎవరికి చెప్పుకోలేదు. కట్టుడు పోయిండు, బండ్లు అమ్ముకున్నాడు. మొత్తము బండ్లు అమ్ముకొని 2 బండ్లు అమ్ముకున్నాడు. మళ్ళా ఎందుకు అబ్బాయి ఇట్లా చేసుకోవాలి? అది ఏంది కారణము? కొంచెం తవ్వి చూసి చూడండి సార్, ఇక్కడక్కడ ఏమున్నాయి ఏం కథ అనేది. ఎవరున్నారు దాని వెనకాల?